హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. థింక్ ఐఏఎస్, థింక్ తారా. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్ రావు. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మనం ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పీవైక్యూ థీమ్స్ సిరీస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్ రీసెంట్గా 2025లో జరిగినటువంటి మెయిన్స్ పేపర్లో అయినటువంటి ఇంపార్టెంట్ థీమ్ ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్. ఇన్ఫ్యాక్ట్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్ ఇన్ మిడివల్ ఇండియాగా మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ దిస్ పర్టికులర్ థీమ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, రైట్ కీవర్డ్స్ ఏంటి, రైట్ అండర్స్టాండింగ్ అండ్ అనలైటికల్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామమ్మా. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ పీవైక్యూ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నారోగా డిస్కస్ చేయట్లేదు, అడ్రస్ చేయట్లేదు, డీల్ చేయట్లేదు. అడిషనల్ ప్రాబబుల్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కలిపి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ద బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ద బేసిక్ కాంటెక్స్ట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ అది చెప్పిన తర్వాత నేను పీవైక్యూ థీమ్ అండ్ దాంతోపాటు అడిషనల్ ప్రాబబుల్ థీమ్స్ ఇంకే రకంగా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు వాటిని కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. సో చక్కగా దిస్ పర్టికులర్ సిరీస్ని మీరు రిలెంట్లెస్గా ఫాలో అయితే ట్రస్ట్ మీ యూ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ 70% ఆఫ్ ద పోర్షన్ ఇన్ ద మెయిన్స్ డైరెక్షన్. మెయిన్స్కి ఏ రకంగా ఆలోచించాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఒక టాపిక్ని, ఇవన్నీ మీకు ప్రాపర్గా అర్థమవుతాయి. నేను జస్ట్ హిస్టరీనే హ్యాండిల్ చేయట్లేదు, ఆల్ ద అదర్ సబ్జెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో చక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మరి సెషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ నాన్న. ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఎఫ్ఎంపీ ప్రో 2.0 ఫౌండేషన్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సెకండ్ బ్యాచ్ మనం నిన్న స్టార్ట్ చేయడం అనేది జరిగింది, 23rd March. If you are a serious aspirant looking for the right strategy, right structure, right approach to clear APPSC Group 1 exam, Group 2 లాంటి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దట్స్ ఫైన్ అమ్మ. బట్ Group 1 లాంటి ఎగ్జామ్స్కి దట్ అనలైటికల్ అండర్స్టాండింగ్, కనెక్టింగ్ వేరియస్ డాట్స్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, దిస్ పర్టికులర్ స్కిల్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ అనాలసిస్ అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్కి తగినట్టుగా ప్రాపర్గా ఒక రైట్ డైరెక్షన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే if you are serious enough to clear this particular exam with credible mentor, right teachers, చక్కగా this particular program లో జాయిన్ అవ్వండి. Trust me, this will be a game changer, one stop solution for all of you. Don't overthink amma, don't waste your time thinking too much. Get into that action mode. Fee కూడా very affordable, కేవలం 14,999 రూపీస్ మాత్రమే, 15,000. జాయిన్ అవ్వాలనుకుంటే taraes.com వెబ్సైట్ని విజిట్ చేసి ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేకపోతే మన సపోర్ట్ టీమ్ 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ స్లాట్స్ అన్ని ఫిల్ అయ్యాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి. సో నౌ లెట్ us look at the impact of Bhakti movement. In fact, critically evaluate the impact of Bhakti movement in medieval ఇండియాగా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. చాలామంది ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్ కవర్ చేసి ఉంటారు, మీ ఫ్యాకల్టీ అవ్వచ్చు, లేకపోతే స్టాండర్డ్ బుక్స్ ద్వారా అవ్వచ్చు, మీరు తెలుసుకుని ఉంటారు. బట్ కానీ క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో దట్స్ ద రైట్ డిమాండ్, దట్స్ ద మెయిన్ డిమాండ్. దాన్ని ఎలా అడ్రస్ చేయాలో, లిమిటేషన్స్ ఏంటో చాలామందికి తెలియదు. ఈ పర్టికులర్ సెషన్లో నేను ఏ విధంగా ఈ పర్టికులర్ థీమ్ని అప్రోచ్ అవ్వాలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బట్ దానికంటే ముందు లెట్ మీ గివ్ యూ ద బేసిక్ కాంటెక్స్ట్. ఫస్ట్ లెట్ us look at the word bhakti. What do you mean this particular word bhakti? Bhakti literally means personal devotion to or devotion towards God. What do you mean by this word personal devotion towards God, sir? భక్తి ఎమర్జ్ అవ్వక ముందు, ఎప్పుడు ఎమర్జ్ అయిందో కొద్ది నిమిషాలు చెప్తాను, వరి అవ్వద్దు. దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ ఇన్స్టిట్యూషనల్ వర్షిప్ ఆఫ్ గాడ్. మీకు ఇన్స్టిట్యూషనల్ వర్షిప్ ఆఫ్ గాడ్ అర్థమైతే పర్సనల్ డివోషన్ టువర్డ్స్ గాడ్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? తారా ఐఏఎస్ యాజ్ అన్ అకాడమీ, యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి, కోచింగ్ ఆర్గనైజేషన్ అనుకోండి. ఎందుకు తారా ఐఏఎస్ అకాడమీని ఇన్స్టిట్యూషన్ అంటాం? తారా ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్కి ఒక గోల్ ఉంటుంది, ఏంటి? టు హెల్ప్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ టు సెయిల్ త్రూ దేర్ ఎగ్జామ్ టు గెట్ దేర్ డ్రీమ్ సర్వీస్. సెకండ్, దేర్ విల్ బీ పీపుల్. తారా ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, మార్కెటింగ్ టీం ఉంటుంది, సేల్స్ టీం ఉంటుంది, కంటెంట్ టీం ఉంటుంది, స్ట్రాటజీ టీం ఉంటుంది. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా మనకి ఉంటారు. స్టూడెంట్స్ లేకపోతే ఎగ్జిస్టెన్స్కే రీజన్ ఉండదు, ఇన్స్టిట్యూట్ యొక్క ఎగ్జిస్టెన్సే కుదరదు, రైట్? నెక్స్ట్, ప్రతి ఒక్కరికి కూడా ఈ
పర్సోనల్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫ్యాకల్టీ టైం క్లాసులు తీసుకోవాలి, కంటెంట్ టీమ్ పీపుల్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో తయారు చేయాలి, దాంతోపాటు మాక్ టెస్టులు పెట్టాలి, అప్లోడ్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు టైమ్లీ అప్లోడ్ చేయాలి, మార్కెటింగ్ టీం వాళ్ళు పని చేయాలి, సేల్స్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడ్స్ని క్యాప్చర్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి, రైట్. సో ఒకప్పుడు వర్షిప్ అనేటటువంటిది ఈ విధంగా ఉండేది, ఒక గోల్ అనేటటువంటిది ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షిప్కి గోల్ దేవుణ్ణి పూజించడానికి గోల్ మెటీరియల్ థింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీ అచీవ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే సాల్వేషన్ ఆర్ మోక్ష అయి ఉండొచ్చు. దెర్ విల్ బి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ ద ప్రీస్ట్ ఉండడం అనేది జరుగుతుంది, భక్తులు ఉంటారు, ఉలమాస్, కాజీస్ ఎట్సెట్రా, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండేది. సో ఇన్స్టిట్యూషనలైజ్డ్ వర్షిప్ ఆఫ్ గాడ్లో ఏం జరుగుతుందంటే హియర్ దేర్ విల్ బి అన్ ఇండివిజువల్, హియర్ దేర్ విల్ బి గాడ్. ఈ ఇండివిజువల్ దేవుణ్ణి చేరుకోవడానికి దేర్ యూస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దట్ సింప్లీ మీన్ దేర్ యూస్ టు బి సమ్ స్ట్రక్చర్స్ లైక్ టెంపుల్స్, దర్గాస్ ఎట్సెట్రా ఇలాంటివి ఉండేవి. అండ్ దాంతోపాటు దేర్ యూస్ టు బి సమ్ పీపుల్ లైక్ ప్రీస్, బ్రాహ్మణాస్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దేర్ యూస్ టు బి సమ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. ఉదాహరణకి సమ్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో చేయాలి, సాక్రిఫైసెస్ ఏవైతే ఉంటాయో పెర్ఫామ్ చేయాలి, వ్రత అనేటటువంటిది పెర్ఫామ్ చేయాలి, దాన ధర్మాలు పెర్ఫామ్ చేయాలి అనే భావన ఉండేది. ఎప్పుడైతే వీళ్ళని ఇంటర్మీడియరీస్గా చేసుకుని దేవుణ్ణి చేరుకుంటారో దట్స్ వాట్ వీ కాల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ వర్షిప్ ఆఫ్ గాడ్. కాకపోతే ఇప్పుడు భక్తి ఏం చేసిందంటే దిస్ ఇన్స్టిట్యూషనల్ వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది, ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఇండివిజువల్ని గాడ్కి చేరుకోవడానికి ఒక ఆల్టర్నేటివ్ పాత్ ఏదైతే ఉందో అది సృష్టించడం అనేది జరిగింది బై బైపాసింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ టెంపుల్స్, brahmanas, rituals, sacrifices are the rules framed by these elite sections of Brahmins, etc. According to Bhakti, ఇవేమీ నీకు అవసరం లేదు. దేవుణ్ణి చేరుకోవాలన్నా, దేవుణ్ణి పూజించాలన్నా త్రూ మెడిటేషన్, త్రూ సింగింగ్ సాంగ్స్, త్రూ డాన్సింగ్ యువర్ హార్ట్ అవుట్ అలా కూడా నువ్వు దేవుణ్ణి చేరుకోవచ్చు అనే భావన ఏదైతే ఉందో దాన్ని భక్తి ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది నాన్న. సో ఇన్ ఏ వే భక్తి యాక్చువల్లీ పర్సనలైజ్డ్ ద అప్రోచ్ ఆర్ వర్షిప్ టువర్డ్స్ గాడ్. దేవుణ్ణి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా అప్రోచ్ అవ్వచ్చు, ఇంకొక ఇంటర్మీడియట్ యొక్క అవసరం లేదని చెప్పి భక్తి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ రిజెక్టెడ్ అండ్ ఛాలెంజ్డ్ దెన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ వర్షిప్ ఆఫ్ గాడ్. అంతకు ముందున్నటువంటి ద వే ఆఫ్ దిస్ వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా భక్తి రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సిన్స్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ భక్తి, ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ద ఆరిజిన్ అండ్ రైజ్ ఆఫ్ నార్త్ ఇండియన్ భక్తి మనం మాట్లాడదాం. ఉత్తర భారతదేశంలో భక్తి అనేటటువంటిది ఏ విధంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, అండ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ భక్తి ద కాన్సెప్ట్ ఆఫ్ భక్తి ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ రావడం అనేది జరిగింది, ఆ ఎవల్యూషన్కి గల వేరియస్ రీజన్స్ ఏంటి. అండ్ వీ విల్ ఆల్సో డిస్కస్ వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ భక్తి మూమెంట్. పొలిటికల్ ఫ్యాక్టర్స్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం మాట్లాడదాం. దాని తర్వాత నేను ఈ సెక్షన్లో ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకోవట్లేదు. ఐఎమ్ స్టికింగ్ టు ద మెయిన్స్ ఓరియంటేషన్ ఇట్ సెల్ఫ్, ఎస్పెషల్లీ ద నిర్గుణ్ భక్తి అండ్ ఇట్స్ సైన్స్, సగుణ్ భక్తి అండ్ ఇట్స్ సైన్స్, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ వాటి గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ద ఓవరాల్ ఇంపాక్ట్ ఆఫ్ భక్తి, భక్తి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది, పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా చూపించడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ కల్చరల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో భక్తి ఇదేంటి, అండ్ దాంతోపాటు భక్తి యొక్క లిమిటేషన్స్ ఏంటి అవి కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తి ఎందులో ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది, ఎందుకు ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎస్పెషల్లీ ఇన్ డిస్మాంట్లింగ్ ద సోషల్ హైరార్కీస్. ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా అనలైటికల్ వేలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రస్ట్ మీ, యూ వోంట్ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అమ్మ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ హిస్టరీ, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ వేరియస్ సబ్జెక్ట్స్. విత్ మీ ద ఓరియంటేషన్, ద అప్రోచ్, the overall understanding will be a bit advanced level, will be a bit analytical in nature. That's how we are consistently generating ranks in APPSC, TGPSC as well as UPSC exams, right? ఇప్పుడు ప్రాపర్గా మనం ఏం చేద్దాం, ద ఆరిజిన్ అండ్ రైజ్ ఆఫ్ నార్త్ ఇండియన్ భక్తి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us look at the origin of భక్తి. భక్తి అంటే లిటరల్ మీనింగ్ ఏం చెప్పాం సార్? భక్తి అంటే పర్సనల్ డివోషన్ టు గాడ్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్స్ ఎ కల్ట్ ఆఫ్
డివోషనలిజం, ఆధ్యాత్మికవాదం అని చెప్తాం. ఇట్ యాక్చువల్లీ డెమోక్రటైజ్ ద వే ఆఫ్ వర్షిప్ అమ్మ. నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరి అవసరమో లేదు, నువ్వు ఎలా అయినా ఆరాధించవచ్చు అని చెప్పి భక్తి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ ఫస్ట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ ఫిలసాఫికల్ మూమెంట్ డ్యూరింగ్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ వెరీ డైనమిక్ పీరియడ్. మీకు తెలుసు, మౌర్యుల తదనంతర కాలంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ కాల్డ్ ఎర్లీ ఫ్యూడల్ టెండెన్సీస్. ఎప్పుడైతే శాతవాహనాస్ దిస్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందో, దట్ పర్టికులర్ డిసీజ్ ఎప్పుడైతే కుషానాస్ ఇమిటేట్ చేశారో, దాని తర్వాత గుప్తాస్ ఎప్పుడైతే ఇమిటేట్ చేయడం అనేది జరిగిందో, లోకల్ పవర్ ఇంటర్మీడియరీస్ ఏవైతే ఉంటాయో విపరీతంగా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటుగా ఎర్లీ స్పిరిచువలిజం ఏదైతే ఉందో, బికాజ్ ఆ సమయంలో మీరు చూస్తే పోస్ట్ మౌర్యన్ పీరియడ్, ఏన్షియంట్ పీరియడ్ ఇండియాలో ట్రేడ్ అండ్ కామర్స్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది, జెనిత్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ గుప్తా పీరియడ్కి వచ్చేటప్పుడు ట్రేడ్ తగ్గుతూ వచ్చింది. బికాజ్ రోమన్ ఎంపైర్ ఎప్పుడైతే డిక్లైన్ అయిందో, మనతో వర్తక వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే డిక్లైన్ అయ్యారో వాళ్ళతో ట్రేడ్ అనేటువంటిది కూడా డిక్లైన్ అవుతూ రావడం అనేది జరిగింది. సో గ్లోబలైజేషన్ ఆఫ్ ఎకానమీ కాస్త లోకలైజేషన్ ఆఫ్ ఎకానమీ కింద సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో తర్వాత కాలంలో ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగింది. సో పోస్ట్ మౌర్యన్ పీరియడ్ వెరీ డైనమిక్ పీరియడ్. పోస్ట్ మౌర్యన్ పీరియడ్లోనే మొట్టమొదటిసారిగా భక్తి యాజ్ ఎ ఫిలసాఫికల్ మూమెంట్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ పాపులర్ మూమెంట్. అంటే వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది ప్రజలు ఈ మూమెంట్ని ఆదరించడం అనేది జరిగింది డ్యూరింగ్ గుప్తా పీరియడ్. గుప్తుల కాలంలో ఎందుకు భక్తి ఒక పాపులర్ మూమెంట్గా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది? బికాస్ ఆఫ్ టూ రీజన్స్. ఫస్ట్, ద రైజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ టెంపుల్ కల్ట్. ఎర్లీ స్ట్రక్చరల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఎస్పెషల్లీ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ సంథింగ్ కాల్డ్ పురాణిక్ లిటరేచర్. అండ్ దాంతోపాటు వేరియస్ ఇంకార్నేషన్స్ ఆఫ్ విష్ణు పీపుల్ పూజించడం అనేది జరిగింది, వర్షిప్ చేయడం స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వీటి కారణంగా భక్తి ఒక పాపులర్ మూమెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది డ్యూరింగ్ గుప్తా పీరియడ్. బట్ పోస్ట్ గుప్తా పీరియడ్లో we witness something called intensification of feudal tendencies. ఎప్పుడైతే ఫ్యూడలిజం కన్సాలిడేట్ కాబట్టడం అనేటువంటిది జరిగిందో గుప్తుల తదనంతర కాలంలో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మీరు చూస్తే మౌఖరీస్ అవ్వచ్చు, మైత్రికాస్ అవ్వచ్చు, గౌడాస్ అవ్వచ్చు, లేటర్ గుప్తాస్ అవ్వచ్చు, పుష్యభూతీస్ అవ్వచ్చు, ఇలా డిసింటిగ్రేట్ అయింది. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మీరు చూస్తే కాదంబాస్, కాలబ్రాస్, గంగాస్, ఎర్లీ పల్లవాస్, ఇక్ష్వాకూస్, చాళుక్యాస్ ఆఫ్ బాదామి, ఇలా డిఫరెంట్ పొలిటికల్ డిసింటిగ్రేషన్ ఏదైతే ఉందో జరిగింది. ఎప్పుడైతే ఫ్యూడలిజం అనేటటువంటిది ఇంటెన్సిఫై అవుతుందో కన్జర్వేటిజం విపరీతంగా పెరిగిపోతుంది. పీపుల్కి అంత యాక్సెస్ అనేటటువంటిది ఉండదు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది జరగదు. ఫ్యూడల్ టెండెన్సీస్ రిమెంబర్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ద స్టాటస్ కో. ఎనీ చేంజ్ అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొత్తం పవర్ అనేటువంటిది ఎలీట్ సెక్షన్స్, దట్ ఈస్ ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. దే వుడ్ నెవర్ వాంట్ టు లూజ్ పవర్ కదా, రైట్? దే నెవర్ వాంట్ టు చేంజ్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, రైట్? అందుకే ఫ్యూడలిజం ఎప్పుడైతే ఉంటుందో దెర్ విల్ బి కన్జర్వేటిజం. సో బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఫ్యూడల్ టెండెన్సీస్ డ్యూరింగ్ పోస్ట్ గుప్తా పీరియడ్ అండ్ విచ్ వాజ్ అకంపైన్డ్ బై సంథింగ్ కాల్డ్ ఎమర్జెన్స్ ఆఫ్ తాంత్రిసిజం, ద తాంత్రిక్ రిలీజియస్ కల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ఎప్పుడైతే ఎమర్జ్ అవుతున్నాయో దట్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ భక్తి ఇన్ నార్త్ ఇండియా. ఎస్పెషల్లీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భక్తి ఎందుకు డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది? ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఫ్యూడల్ టెండెన్సీస్ అమ్మ, రైట్? సో మళ్ళీ భక్తి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, పెనిన్సులర్ ఇండియాలో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పల్లవాస్ పోస్ట్ గుప్తా పీరియడ్లో ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. దట్స్ వాట్ వీ కాల్ తమిళ్ భక్తి. రిమెంబర్, భక్తి ఆఫ్ డైవర్స్ ఫార్మ్స్ అమ్మ. తమిళ్ భక్తి, డెక్కన్ భక్తి, నార్త్ ఇండియన్ భక్తి, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ అనేటువంటివి ఉంటాయి. నేను వాటి గురించి కొద్ది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ.
సో నౌ లెట్ us look at తమిళ్ భక్తి. పెనిన్సులర్ ఇండియాలో భక్తి ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పల్లవాస్. పల్లవాస్ అంటే నేను లాస్ట్ ఆల్రెడీ ఒక థీమ్లో చెప్పాను, పోస్ట్ గుప్తా పీరియడ్ మీకు గుర్తు రావాలి. దే హ్యాడ్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ విత్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి యాజ్ వెల్ యాజ్ దెన్ చోలాస్, రైట్? అండ్ దీస్ పల్లవాస్ ఎవరైతే ఉంటారో ది ప్యాట్రనైజ్ సెయింట్స్ కాల్డ్ అల్వార్స్ యాజ్ వెల్ యాజ్ నైనార్స్. అల్వార్స్ అంటే ఎవరు? దోస్ హూ వర్షిప్ వైష్ణవిజం ఆర్ విష్ణు. నైనార్స్ అంటే దోస్ హూ వర్షిప్ శివ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ అల్వార్స్ అండ్ నైనార్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ యాంటీ బ్రాహ్మణికల్. బ్రాహ్మణికల్ డామినెన్స్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అపోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. యాంటీ బ్రాహ్మణికల్ ప్రొటెస్ట్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అండ్ దే ఆల్సో యాక్సెప్టెడ్ ఈవెన్ దీస్ పర్టిక్యులర్ అల్వార్స్ అండ్ నైనార్స్లో బ్రాహ్మణులతో పాటుగా అదర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో అదర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఉండేవాళ్ళు. దే యాక్సెప్టెడ్ ఫాలోవర్స్ ఫ్రమ్ all backgrounds, and these people contribute a lot to Tamil literature. In order to attract commoners, కామన్ పీపుల్ మాట్లాడుకునేటటువంటి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో ఎమోషనల్ పోయమ్స్ అండ్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేది జరిగింది. డివోషనల్ సాంగ్స్, పోయమ్స్ ఎట్సెట్రా. సో తమిళ్ లిటరేచర్కి కూడా వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఎప్పుడైతే పల్లవ పీరియడ్లో ఫ్యూడలిజం అనేటువంటిది ఇంటెన్సివ్ అవ్వడం అనేది జరుగుతుంది, అండ్ దాంతోపాటు పల్లవాస్ రెయిన్ ఏదైతే ఉందో దట్ విట్నెస్డ్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రేరియన్ సర్ప్లస్ విపరీతంగా పెరిగింది, రైట్? ఈవెన్ పల్లవాస్ చాళుక్యాస్ మధ్య ఉన్నటువంటి కారణం కూడా అదే, అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం. ఎక్కువ టెరిటరీ వాళ్ళ కంట్రోల్లోకి వస్తే, ఎవరి కంట్రోల్లోకి వస్తే అగ్రేరియన్ ల్యాండ్స్ కూడా అంతే ఎక్కువగా ఒక కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే న్యూ ఫారెస్ట్ ల్యాండ్స్ అనేటటువంటివి క్లియర్ చేయబడి వాటిని వ్యవసాయ భూములుగా మార్చడం అనేది జరుగుతుందో, ఫారెస్ట్ ల్యాండ్స్లో ఉండేటటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి అసిమిలేట్ చేయడం అనేది జరిగింది, రైట్? ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరిగింది, రైట్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, దిస్ తమిళ్ భక్తి ఏదైతే ఉందో దట్స్ ఎ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్. సొసైటీలో సంస్కరణలు తీసుకురావాలి, ద వే థింగ్స్ ఆర్ ఆపరేటింగ్ దానిలో మార్పులు రావాలి, మతపరమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయి అవి కూడా రావాలని చెప్పి తమిళ్ భక్తి సైన్స్ లైక్ అల్వార్స్ అండ్ నైనార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. ఆ విధమైనటువంటి క్యాంపెయిన్స్ లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి పల్లవుల తర్వాత తమిళ్ భక్తి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది సార్? 10th and 12th centuries గమనిస్తే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చోలాస్ ఏ న్యూ కల్ట్ కాల్డ్ ఆచార్య కల్ట్ ఏదైతే ఉందో ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆచార్యాస్ లైక్ వల్లభాచార్య, రామానుజాచార్య, మాధవాచార్య, ఇలాంటి వాళ్ళకి సొసైటీలో విపరీతంగా గౌరవం పొందడం అనేది జరిగింది. ఇలాంటి వారికి పాపులర్ సపోర్ట్, చాలామంది పీపుల్ యొక్క సపోర్ట్ అనేటటువంటిది లభించడం అనేటటువంటిది జరిగింది. అండ్ అన్లైక్ ఎర్లీ తమిళ్ భక్తి సైన్స్ లైక్ అల్వార్స్ యాజ్ వెల్ యాజ్ నైనార్స్, దీస్ ఆచార్యాస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఓన్లీ బ్రాహ్మణ్స్. సిన్స్ దే వర్ బ్రాహ్మణ్స్, బ్రాహ్మణికల్ సుప్రమసీ ఆర్ బ్రాహ్మణికల్ హైరార్కీ ఆర్ సోషల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ చోలాస్, one of the main pillars of the state formation of Cholas enti the nexus between the ruling class as well as priestly class. There used to be quid pro quo annattu, just like Gupta periods. Gupta people ఎవరైతే ఉంటారో ఎందుకు వాళ్ళు విపరీతంగా బ్రాహ్మణులకు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు? గుప్తాస్ వర్ ఒరిజినలీ వైశ్యాస్. వాళ్ళకి ఏం కావాలి? క్షత్రియ స్టేటస్ కావాలి. ఆ క్షత్రియ స్టేటస్ కావడానికి తప్పకుండా వాళ్ళు ఏం చేయాలి? వేదిక్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో పెర్ఫామ్ చేయాలి. ఈ వేదిక్ రిచువల్స్ని పెర్ఫామ్ చేయాలంటే తప్పకుండా ఎవరు ఉండాలి? బ్రాహ్మణుడు ఉండాలి. సో బ్రాహ్మణుడు ఇచ్చేటటువంటి దట్ పర్టికులర్ క్షత్రియ లెజిటిమసీ ఆర్ స్టేటస్ ఏదైతే ఉందో దానికి బదులుగా గుప్తులు ఏం చేయడం అనేది జరిగింది? ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని విపరీతంగా అందించడం అనేది జరిగింది బ్రాహ్మణులకి. ద సేమ్ వే చోలాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ద బ్రాహ్మణికల్ పొలిటికల్ నోషన్ కాల్డ్ డివైన్ రైట్ ఆఫ్ ద కింగ్, అంటే ప్రజలు ఎవరైతే ఉంటారో, సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రూల్ చేసే అధికారం దేవుడే ఇచ్చాడు అనే భావన వాళ్ళు తెచ్చుకోవాలి. ఆ స్టేటస్ని తెచ్చుకోవాలి. ఆ స్టేటస్ కావాలంటే చోళులకు ఎవరు కావాలి? బ్రాహ్మణులే కావాలి. సో ఎప్పుడైతే దిస్ పర్టికులర్ రూలింగ్ క్లాస్ అండ్ ప్రీస్లీ క్లాస్ మధ్య నెక్సెస్ ఆర్ లింక్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, ద ఆచార్య కల్ట్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఆ సమయంలో. సో ద భక్తి డ్యూరింగ్ చోలాస్, దాన్ని మనం ఎలీట్ లెడ్
భక్తి మూమెంట్ కింద మనం చెప్పొచ్చు. ఓన్లీ బ్రాహ్మణులు అండ్ దాంతోపాటు రూలింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తిని లీడ్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ నాట్ ఇంక్లూజివ్. సో అండర్ ద రూల్ ఆఫ్ చోలాస్ భక్తి లాస్ట్ ఇట్స్ రిఫర్మేటివ్ యాజ్ వెల్ యాజ్ పాపులర్ టెండెన్సీ ఆర్ క్యారెక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ సిన్స్ భక్తి ఆఫ్ దిస్ టైమ్ వాజ్ యాక్చువల్లీ డామినేటెడ్ బై బ్రాహ్మణికల్ ఆర్డర్ ఆర్ బ్రాహ్మిన్స్, they were managed to strike a balance between theological radicalism as well as social conservatism. థియోలాజికల్ అంటే మతపరమైన అని అర్థం. సో రిలీజియన్ వైజ్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరినైనా పూజించవచ్చు అని చెప్పి దిస్ పర్టికులర్ చోళా టైంలో ఉన్నటువంటి ఆచార్య భక్తి చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ సమాజంలో చూస్తే దేర్ వాజ్ హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ. బ్రాహ్మణికల్ హైరార్కీ ఏదైతే ఉందో, బ్రాహ్మణికల్ వర్ణ ఆర్డర్ ఏదైతే ఉందో, అది క్యాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి మార్పు రాలేదు. బట్ రిలీజియన్ వైజ్ ఎవరినైనా పూజించవచ్చు అనేటటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది లభించడం అనేటటువంటి జరిగింది ఈ కాలంలో. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆచార్యస్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ దట్ ఈస్ రామానుజాచార్య. The disciple of Ramanujacharya, one of the prominent disciples, that is Ramananda. He was a Telugu Brahmin. Ramananda, he actually created with reintroduction of Bhakti in North India. ఇతను వారణాసి ఆర్ కాశీకి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది జరిగింది. అక్కడ మళ్ళీ భక్తి యాజ్ ఎ కాన్సెప్ట్ ఇతను ప్రాపగేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. And unlike these acharyas, Ramananda accepted disciples from all backgrounds, irrespective of religion, irrespective of caste. ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిన శిష్యులుగా రామానంద మార్చుకున్నారు. అండ్ రామానంద యొక్క వన్ ఆఫ్ ద ప్రామినెంట్ డిసైపుల్ ఎవరు అంటే సెయింట్ కబీర్. కబీర్ వాజ్ యాక్చువల్లీ నిర్గుణ సెయింట్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్ అన్న. గుప్తుల తర్వాత కాలంలో కంప్లీట్గా డిక్లైన్ అయినటువంటి భక్తి ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఎప్పుడు రీఇంట్రడ్యూస్ కాబట్టడం అనేది జరిగింది త్రూ ద ఎఫర్ట్స్ ఆఫ్ రామానంద. సో ఇప్పుడు నార్త్ ఇండియాలో ద రీఇంట్రడక్షన్ ఆఫ్ భక్తి అండ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ భక్తి ఆర్ ద నేచర్ ఆఫ్ భక్తి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో నౌ లెట్ us look at the origin and rise of medieval bhakti which was reintroduced into North India by Ramananda, who was the disciple of Ramanujacharya. Ramananda యొక్క one of the very important disciples that is Kabir, who was from నిర్గుణ భక్తి సెయింట్ కింద మనం చెప్పొచ్చు. సో నార్త్ ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగింది 13th centuryలో పోస్ట్ రాజ్పుత్ పీరియడ్, రాజపుత్రుల యుగం తర్వాత కాలంలో భక్తి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగింది. భక్తి వాజ్ లార్జ్లీ అబ్సెంట్ డ్యూరింగ్ రాజ్పుత్ పీరియడ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకో కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను, డోంట్ వరీ అట్ ఆల్, బికాస్ ఆఫ్ ద ఫ్యూడలిస్టిక్ టెండెన్సీస్. తర్వాత మనం మాట్లాడదాం. అండ్ భక్తి ఆఫ్ దిస్ ఏజ్ వాజ్ యాక్చువల్లీ రిఫర్మేటివ్ ఇన్ నేచర్. సమాజంలో చాలా మార్పులు తీసుకురావాలని చెప్పి భక్తి సెయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భావించారు. అండ్ భక్తి కాల్డ్ ఫర్ రిలీజియస్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. కేవలం మతపరమైనటువంటి సమానత్వం మాత్రమే కాదు, సామాజిక సమానత్వం ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పి దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రీచ్ చేశారు. అండ్ ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రియాక్షన్ అగెన్స్ట్ the oppressive and feudal Brahmanical order. బ్రాహ్మణ్ సుప్రమసీకి వ్యతిరేకంగా పోస్ట్ రాజ్పుతే స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో భక్తి రీఇంట్రడ్యూస్ చేయబడడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇస్ ఎ రెస్పాన్స్ టు ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రెస్పాన్స్ టు క్రూయల్ and oppressive Islamic rule as well. నార్త్ ఇండియాలో అప్పుడే స్టార్ట్ అయినటువంటి ఇస్లామిక్ రూల్ ఏదైతే ఉందో, అరబ్ రూల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కూడా భక్తి యాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ హ్యాడ్ రూట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ భక్తి which was first started as a philosophical movement during post-Mauryan era. Of post-Mauryan as well as Gupta period. And revival of bhakti
యాజ్ ఎ పాపులర్ మూమెంట్ ఇన్ నార్త్ ఇండియా హ్యాపెండ్ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్, ఆల్మోస్ట్ 6 to 7 centuries తర్వాత భక్తి మళ్ళీ నార్త్ ఇండియాలో తిరిగి రీఇంట్రడ్యూస్ కాబట్టడం అనేది జరిగింది విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ రామానంద. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఆల్సో బారోడ్ సమ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇస్లాం యాజ్ వెల్. ఇస్లాంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అనే ఫీలింగ్ అవ్వచ్చు, రైట్, ఇలాంటివి చారిటీ అవ్వచ్చు, ఇలాంటివి కూడా భక్తి ఏదైతే ఉందో పునికి పుచ్చుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రమ్ ఇస్లాం. అండ్ భక్తి ఈజ్ ఆల్సో క్యారెక్టరైజ్డ్ విత్ అసిమిలేషన్ ఆఫ్ పాపులర్ థీమ్స్. ప్రజల్లో ఎక్కువగా ఉండేటటువంటి థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసిమిలేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ బ్రాహ్మణికల్ ఎలీట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఎస్పెషల్లీ సగుణ భక్తి ఆర్ వీ కెన్ కాల్ సాకార భక్తి, అంటే దేవుణ్ణి పూజించడం ఏదైతే ఉందో ఒక రూపం ద్వారా ఒక పేరు పెట్టి అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఫోక్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూడల్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అసిమిలేట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రైబల్ యాజ్ వెల్ యాజ్ వేదిక్ కల్చర్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి థీమ్స్ని కూడా భక్తి అసిమిలేట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అందుకే ద ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ భక్తి మనం చూస్తే ఇట్స్ క్వైట్ డైవర్స్, గ్రేట్ డిగ్రీ ఆఫ్ హెట్రోజినిటీ మనకు కనిపిస్తుంది. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇజంట్ ఇట్? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అమ్మా, నేను ఓన్లీ ఇంపాక్ట్ ఆఫ్ భక్తి సింపుల్గా చెప్పేయచ్చు, బట్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి మీద ఏ రకమైన క్వశ్చన్ వచ్చినా యూజింగ్ ఆల్ దిస్ కంటెంట్ యూ కెన్ రైట్ ఎ డీసెంట్ ఆన్సర్, రైట్? దట్స్ ద ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. అందుకే రిలెంట్లెస్గా ప్రతిరోజు ఈ సిరీస్ని ఫాలో అవ్వమని మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ నేను ఏం చేస్తాను అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ భక్తి, భక్తి ఎమర్జ్ అవ్వడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడదాం, వినాలి. సో నౌ లెట్ us look at various factors responsible for the emergence of bhakti. Bhakti should be considered as a long drawn, complex and diverse phenomenon. ఒక రోజులోనో లేకపోతే ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో స్టార్ట్ అయింది కాదు, ఓవర్ ద ఇయర్స్ భక్తి ఎవాల్వ్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది. అండ్ దెర్ వర్ సెవరల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ భక్తి. ఫస్ట్ మనం పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. దాని తర్వాత లెట్ us డిస్కస్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత లెట్ us డిస్కస్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మిడీవల్, దట్ పర్టికులర్ 13th century సమయంలో ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటి? దట్ ఈస్ ద అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాం అడ్వెంట్తో ఏమవడం అనేది జరిగింది? డిస్ట్రక్షన్ ఆఫ్ ద రాజ్పుత్ పవర్. రాజ్పుత్స్ యొక్క కాలం ఎప్పుడైతే ఎండవడం అనేది జరిగిందో, వాళ్ళ పవర్ ఎప్పుడైతే ఎండవడం అనేది జరిగిందో, రాజ్పుత్స్ బ్రాహ్మణ్ ఎలియన్స్ ఏదైతే ఉందో, రూలింగ్ క్లాస్ మరియు ప్రీస్ట్లీ క్లాస్ మధ్య ఎలియన్స్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ క్రియేటెడ్ ఎ స్పేస్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దీస్ నాన్ కన్ఫర్మిస్ట్ ఫోర్సెస్, రైట్? అప్పటి వరకు ఉన్నటువంటి స్టాటస్ కొన్ని క్వశ్చన్ చేసేటటువంటి వాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి రైజ్ అవ్వడానికి గల వెసులుబాటు ఏర్పడడం అనేటువంటిది జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ పొలిటికల్ రీజన్ డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం. నేను చెప్పాను కదా, ఫ్యూడలిజం షుడ్ బి స్టడీడ్ ఆర్ అండర్స్టూడ్ ఇన్ సినానిమస్ విత్ సంథింగ్ కాల్డ్ కన్జర్వేటిజం. ఫ్యూడలిజం ఎప్పుడైతే ఉంటుందో దీస్ వాయిసెస్ ఏవైతే ఉంటాయి, డైవర్స్ వాయిసెస్ రైజ్ అవ్వడం చాలా చాలా కష్టం. ఎప్పుడైతే ఫ్యూడలిజం యాజ్ అ ఫోర్స్ డిక్లైన్ అవ్వడం అనేది జరిగిందో దట్ క్రియేటెడ్ స్పేస్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దీస్ న్యూ ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ ప్యాట్రనేజ్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ హాస్టైల్ స్టేట్ అగెనెస్ట్ బ్రాహ్మణిజం. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇస్లాం ఏదైతే ఉందో అది ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. రాజ్పుత్స్ యొక్క పతనం తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో దోస్ హూ వాంటెడ్ టు మెయింటైన్ ద స్టాటస్ కో ఆర్ బ్రాహ్మణికల్ హైరార్కీ ఆర్ ద కంటిన్యూటీ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ వర్షిప్ ఆఫ్ గాడ్. దట్ సింప్లీ మీన్ దేవుని పూజించాలంటే టెంపుల్స్లోనే పూజించాలి, కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో తప్పకుండా పాటించాలని చెప్పి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్యాట్రనేజ్ కోల్పోయారు రాజ్పుత్స్ యొక్క డిక్లైన్ తర్వాత. సో బ్రాహ్మణికల్ సుప్రమసీ ఏదైతే ఉందో అది కోల్పోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దట్ పేవ్డ్ ద వే ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దీస్ న్యూ ఫోర్సెస్. ఇప్పుడు సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ అర్బనైజేషన్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం, ద రైజ్ ఆఫ్ అర్బనైజేషన్ డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్.
కొత్త సిటీస్ ఏవైతే ఉంటాయో ఎమర్జ్ అయినాయి, ట్రేడ్ అండ్ కామర్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ రివైవ్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ అర్బనైజేషన్ కారణంగా న్యూ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎమర్జ్ అయినాయి, అండ్ న్యూ అర్బన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దీస్ పీపుల్ అప్పటికే బ్రాహ్మణికల్ సుప్రమసీతో ఫ్రస్ట్రేట్ అయినటువంటి దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే బికేమ్ నాట్ ఓన్లీ ద ప్యాట్రాన్స్ బట్ ఆల్సో ద బెనిఫిషరీస్ ఆఫ్ medieval Bhakti that is actually challenging the Brahmanical hierarchy or institutional worship of God. So these people ఎవరైతే ఉన్నారు ఈ కొత్త క్లాసెస్ ఏవైతే ఉంటే దే ఆర్ నాన్ బ్రాహ్మిన్స్, దే ఆర్ నాన్ ఎలీట్ గ్రూప్స్. సో వాళ్ళకి భక్తి ఒక సోర్స్ ఆఫ్ కంఫర్ట్ కింద మారడం అనేటువంటి జరిగింది. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్ అవ్వడం అనేటటువంటి జరిగిందో, వెల్త్ ఎప్పుడైతే బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుందో, పీపుల్ వాంటెడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ నరిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్లీ ప్రెజర్స్. మీరు ఏన్షియంట్ ఇండియాలో చూస్తే మనం అందరినీ ఎవరిని చూస్తాం, 1 minute, ఎవరిని చూస్తాం మనం, దీస్ పర్టికులర్ మనకి సిద్ధార్థ లేదా గౌతమ బుద్ధ అవ్వచ్చు, లేకపోతే వర్ధమాన మహావీర్ అవ్వచ్చు, దేవర్ గ్రేట్ రెన్యూన్సియేటర్స్, రైట్? వాళ్ళు వరల్డ్లీ ప్రెజర్స్ని త్యజించడం అనేది జరిగింది. ఇప్పుడు పీపుల్ వాళ్ళ వరల్డ్లీ ప్రెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలేయాలనుకోవట్లేదు. అలా అని చెప్పి కంప్లీట్ మెటీరియలిస్టిక్ టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి అలవాటు పడదాం అనుకోవట్లేదు. దే సీరియస్లీ నీడ్ స్పిరిచువలిజం, అండ్ దాంతోపాటుగా దే యాక్చువల్లీ నీడ్ దీస్ వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ వరల్డ్లీ లైఫ్. సో ఈ రెండింటికి బ్యాలెన్స్ అనేటటువంటిది భక్తి ఇవ్వడం మొదలుపెట్టింది. అండ్ దట్స్ హౌ ఇట్ క్రియేటెడ్ పాపులర్ సపోర్ట్ టువర్డ్స్ భక్తి. థర్డ్ ఇంపార్టెంట్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ ఏంటి, బెటర్ కనెక్టివిటీ. ఎప్పుడైతే ట్రేడ్ డెవలప్ అవ్వడం అనేది జరిగిందో, ట్రేడ్ రూట్స్ అనేటటువంటి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో, వాటి ద్వారా ద ఇంటలెక్చువల్ ఏజెన్సీ అవ్వచ్చు, ఇంటలెక్చువల్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, అది ఫెసిలిటేట్ కాబడడం అనేది జరిగింది. వేరే ప్రాంతాల్లోని ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఒకరితో ఒకరు డైలాగ్ అండ్ డెలిబరేషన్తో వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ద అప్రెసివ్ నేచర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉందో పీపుల్కి తెలియడం అనేటటువంటిది స్టార్ట్ అయింది. సో బెటర్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ నెట్వర్క్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయినాయో దట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ రైజ్ ఆఫ్ దీస్ నాన్ కన్ఫర్మిస్ట్ ఫోర్సెస్, రైట్ అన్న? నెక్స్ట్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటే వాటి గురించి కూడా మాట్లాడదాం. దాని తర్వాత పీవైక్యూ థీమ్ని డిస్కస్ చేద్దాం, వినండి. నౌ లెట్ us look at religious and cultural factors. ఇంపార్టెంట్ రిలీజియస్ డెవలప్మెంట్ ఏంటి ఆ సమయంలో? ఫస్ట్ వన్, అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. ఎప్పుడైతే ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి ఇస్లాం పెనిట్రేట్ అవ్వడం స్టార్ట్ అయిందో, ద నేటివ్ కల్చర్, ద నేటివ్ రిలీజియస్ కల్ట్స్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దే అర్జెంట్లీ వాంటెడ్ టు రిఫార్మ్ దెమ్సెల్స్. వాటిలో మార్పులు తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ద ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ పోస్డ్ బై ఇస్లాం. ఇస్లాం ఎప్పుడు విపరీతంగా ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి పెనిట్రేట్ అవ్వడం అనేది జరుగుతుందో, ఆల్ ద బ్యాడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అంతకు ముందున్నటువంటివి వాటన్నింటిలోని రిఫార్మ్స్ తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. మార్పులు తీసుకురావడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. రిఫార్మ్స్ టు సర్వైవ్ ద ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ posed by Islam. And second, Islam not only associated with fundamentalist or regressive practices, but there were some attractive qualities in Islam as well. For example, universal brotherhood avvachu, equality అనేటువంటిది అవ్వచ్చు, emphasis on equality, and దాంతో పాటు స్ట్రాంగ్ కమ్యూనిటీ ఫీలింగ్ అవ్వచ్చు. వీటన్నింటితో కూడా ఇస్లాం వచ్చింది. అండ్ వీటిని భక్తి ప్రాపర్గా అసిమిలేట్ చేసుకోవడం అనేటువంటిది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, యూజ్ ఆఫ్ వెర్నాక్యులర్ లోకల్ లాంగ్వేజెస్. అప్పటి వరకు సాంస్క్రిట్ ఎప్పుడైతే త్రూ బ్రాహ్మణికల్ సుప్రమసీ లెజిటిమైజ్ కాబట్టడం అనేటువంటిది జరిగిందో, దిస్ న్యూ భక్తి సైన్స్ లోకల్ లాంగ్వేజెస్లో సాంగ్స్, పోయమ్స్ ఏవైతే ఉంటే అందరికీ అర్థమయ్యే భాషలో రావడం వల్ల ఒక పాపులర్ మూమెంట్గా భక్తి ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్రస్ట్రేషన్స్. సమాజంలో పేరుకుపోయినటువంటి చాలా రుగ్మతలు, సతీ అవ్వచ్చు, వర్ణ వివక్ష, జాతి వివక్ష, లింగ వివక్ష, సబార్డినేషన్ ఆఫ్ ఉమెన్. సో ఈ ఫ్రస్ట్రేషన్స్ని భక్తి సైట్స్ సక్సెస్ఫుల్గా క్యాపిటలైజ్ చేసుకోగలడం అనేది జరిగింది ఇన్ ఆర్డర్ టు ఇంటెన్సిఫై ఇట్ ఇంటూ ఏ లార్జర్ పాపులర్ మూమెంట్ అమ్మ, రైట్? దీస్ ఆర్ ఆల్ రిలీజియస్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాం. పొలిటికల్ ఫ్యాక్టర్స్లో రాజ్పుత్ ఏజ్లో మనం చూసినటువంటి రాజ్పుత్ యాజ్ వెల్ యాజ్ బ్రాహ్మణ అలయన్స్ ఏదైతే ఉందో, నెక్సస్ ఏదైతే ఉందో డిస్మాంటిల్ కాబట్టడం అనేటటువంటిది జరిగింది.
త్రూ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఇస్లామిక్ రూల్ ఇన్ ఇండియా ఫ్యూడలిజం డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణిక్ సుప్రమసీ ఏదైతే ఉందో డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వెరాజ్ మనం ఎకనమిక్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడితే ఫస్ట్ ఎకనమిక్ ఫ్యాక్టర్ అర్బనైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో న్యూ ట్రేడ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ట్రేడ్ నెట్వర్క్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దట్ ఫెసిలిటేటెడ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఇస్లాం ఎప్పుడైతే ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో నేటివ్ కల్చర్ సాట్ టు come up with various reforms in order to survive the existential threat posed by the Islam మనం మాట్లాడడం. అండ్ దాంతోపాటు అట్రాక్టివ్ క్వాలిటీస్ ఫ్రమ్ ఇస్లాం వాటిని కూడా భక్తి అసిమిలేట్ చేసుకోవడం వల్ల ఇంకా ఇంక్లూజివ్గా మారడం అనేటువంటి జరిగింది. లోకల్ లాంగ్వేజెస్ అనేవి ఉపయోగించడం అవ్వచ్చు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్రస్ట్రేషన్స్ని దిస్ భక్తి సెయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా క్యాపిటలైజ్ చేసుకోగలిగారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ భక్తి, నేను డీటెయిల్గా చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నాను. నిర్గుణ భక్తి, సగుణ భక్తి. నిర్గుణ భక్తి ఆల్సో కాల్డ్ నిరాకార భక్తి, ఫార్మ్లెస్ గాడ్ ఆర్ అట్రిబ్యూట్లెస్ గాడ్ ఎవరైతే ఉంటారో అతన్ని ఆరాధించడం, ప్రకృతిని ఆరాధించడం, లేదా ధ్యానం ద్వారా దేవుడు అనేటటువంటి అతీతమైన శక్తితో మమేకమైపోవడం. సగుణ భక్తి ఈజ్ యాక్చువల్లీ సాకార భక్తి. ఒక స్పెసిఫిక్ గాడ్ని చూస్ చేసుకొని విష్ణు ఆర్ శివ ఎట్సెట్రా, ఆర్ వీ కెన్ కాల్ anthropomorphic వర్షిప్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కూడా మనం ఇది ఫాలో అవుతాం. మనిషిలాగానే దేవుణ్ణి మనం పెయింటింగ్స్లోని కానీ వీటిలో కానీ లేకపోతే విగ్రహాల్లో కానీ రిప్రజెంట్ చేసి ఆ విగ్రహాన్ని ఇమేజ్ వర్షిప్ ఏదైతే ఉందో చేయడం అనేటువంటిది జరుగుతుంది. సగుణ భక్తి ఫోకస్డ్ ఆన్ ఇమేజ్ వర్షిప్, గుర్తుపెట్టుకోండి. నిర్గుణ భక్తి ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ కేమ్ అప్ విత్ థియోలాజికల్ రాడికలిజం. అప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ వేస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నిర్గుణ భక్తి రిజెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇఫ్ యు లుక్ ఎట్ సెయింట్స్ అసోసియేటెడ్ విత్ నిర్గుణ భక్తి, దట్ ఈస్ కబీర్, గురునానక్, రవిదాస్ ఎట్సెట్రా. ఇఫ్ యు లుక్ ఎట్ సెయింట్స్ అసోసియేటెడ్ విత్ సగుణ భక్తి, తులసీదాస్, సూర్దాస్, మీరాబాయ్ ఎట్సెట్రా. రైట్, దిర్ ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ భక్తి. ఇంకొకసారి మీరు ఎవరైనా మన ఫౌండేషన్ క్లాస్లో మీరు ఆల్రెడీ ఉంటే మీకు ఇవన్నీ ఫింగర్ టిప్స్లో ఉంటాయి. ఆల్ దీస్ టాపిక్స్ నేను ఫౌండేషన్ నుంచి డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది, ద ఎవల్యూషన్ అండ్ ఆల్. సో ఇఫ్ పాసిబుల్ మన ఎఫ్ఎంపీ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూ విల్ గెట్ ద బెస్ట్ క్లాసెస్, బెస్ట్ మెంటర్షిప్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మన పీవైక్యూ థీమ్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ భక్తి మూమెంట్. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us look at evaluation of భక్తి మూమెంట్. ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పాజిటివ్ ఆస్పెక్ట్, సోషల్ రిఫార్మ్స్. భక్తి saints like Kabir, Ravidas, etc., they came up with something called equality before God. They tried to come up with religious equality as well as social equality. యాంటీ కాస్ట్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, డెమోక్రటైజేషన్ ఆఫ్ రిలీజియన్. ప్రతి ఒక్కరికి దేవుడిని దగ్గర చేయడం అనేటువంటిది జరిగింది. ద కాన్సెప్ట్ ఆఫ్ భక్తి. ఎటువంటి ఇన్స్టిట్యూషన్ లేదా ఇంటర్మీడియరీస్ లైక్ ప్రీస్ కానీ లేకుండా డైరెక్ట్గా దేవుడికి భక్తుని దగ్గర చేయడం అనేటువంటిది జరిగింది భక్తి. నెక్స్ట్, హిందూ ముస్లిం సింథసిస్. ఎప్పుడైతే ఇస్లాంలో కూడా ఇంపార్టెంట్ క్వాలిటీస్ని, అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసిమిలేట్ చేసుకోవడం అని జరిగిందో దట్ రిజల్టెడ్ ఇన్ హిందూ ముస్లిం డైలాగ్. దీస్ భక్తి సెయింట్స్ అండ్ దాంతోపాటు ముస్లిం ఉలెమాస్, సూఫీ సెయింట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మధ్య చర్చలు మొదలవ్వడం అనేటువంటిది జరిగింది. దట్ రిజల్టెడ్ ఇన్ కాంపోజిట్ కల్చర్ ఆర్ వీ కెన్ కాల్ ద టెండెన్సీ ఆఫ్ గంగా జమునా తెహజీబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉమెన్స్ ఎమాన్సిపేషన్ ఆర్ ఇంక్లూజన్. ఉమెన్ సైన్స్ లైక్ మీరాబాయి అవ్వచ్చు, అక్క మహాదేవి అవ్వచ్చు, లాలేశ్వరి అవ్వచ్చు, వీళ్ళు కూడా ఇంపార్టెంట్ సోషల్ బేస్ ఏదైతే ఉందో, పాపులారిటీ ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోగలిగారు. నెక్స్ట్, వెర్నాక్యులర్ లిటరేచర్. సాంస్క్రిట్ కాకుండా కామనర్స్ మాట్లాడుకునేటటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయి, హిందీ, మరాఠీ, తమిళ్, బెంగాలీ, ఇవన్నీ రైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ పొందడం అనేది జరిగింది. కీర్తన్, భజన్, కర్ణాటిక్, హిందుస్థానీ మ్యూజిక్ లాంటివి
ఎవాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ కంట్రిబ్యూషన్ టు లిటరేచర్ అండ్ లిటరరీ వర్క్స్, రామ్చరిత్మానస్ అవ్వచ్చు, జ్ఞానేశ్వరి అవ్వచ్చు, బీజక్ అవ్వచ్చు, ఇలాంటి లిటరరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని భక్తి కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. అండ్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ యాజ్ వెల్, వేరియస్ ఫిలాసాఫికల్ స్కూల్స్ లైక్ విశిష్టాద్వైత, శుద్ధాద్వైత ఇలాంటివి కూడా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఆర్ ఆల్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్ కింద మనం చెప్పొచ్చు. బట్ లిమిటేషన్స్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి సార్ అంటే మనకు క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నారు కాబట్టి ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మీరు చూపించాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటి? అఫ్ కోర్స్ భక్తి కంట్రిబ్యూటెడ్ టు థియలాజికల్ రాడికలిజం, రిలీజియన్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ని తీసుకొచ్చిన, బట్ సోషల్ కన్జర్వేటిజం ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయలేకపోయింది. యునో భక్తి స్పోక్ ఎగెనెస్ట్ caste, భక్తి సైన్స్ స్పోక్ ఎగెనెస్ట్ caste or caste hierarchy, but భక్తి failed in ending the caste discrimination or caste oppression. ఎస్పెషల్లీ అంబేద్కర్ ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే భక్తి ఫెయిల్డ్ దళిత్స్, భక్తి ఓన్లీ యాక్టెడ్ ఇన్ సపోర్ట్ టు ద ఎలీట్ క్లాసెస్, బట్ కాకపోతే ద అప్రెసివ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బాధల్ని భక్తి పట్టించుకోలేనే విధంగా అంబేద్కర్ క్రిటిసైజ్ చేయడం మనం చెప్పొచ్చు. వాట్ ఎవర్ ద ఇంటర్నల్ రిఫార్మ్స్ హ్యాపెన్ త్రూ భక్తి ఇన్ హిందూయిజం, దే వర్ ఇన్సఫిషియంట్ ఫర్ దళిత్ ఇంక్లూజన్ ఆర్ అప్రెసివ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ కోసం భక్తి పెద్దగా ఏమీ చేయలేదు, కంట్రిబ్యూట్ చేయలేదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు స్టిల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ లైక్ కాస్ట్ హైరార్కీస్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ అయినాయి. అన్టచబిలిటీ, అస్పృశ్యత లాంటివి ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది ఓవర్ ద ఇయర్స్. జెండర్ సబార్డినేషన్ ఏదైతే ఉందో అది కూడా సిగ్నిఫికెంట్గా ఇంటెన్సిఫై అవ్వడం మనం చూడొచ్చు. దర్ స్టిల్ స్ట్రక్చరల్లీ ఇంటాక్ట్, అది ఒక సీరియస్ ప్రాబ్లం. మీరు అనుకోవచ్చు సార్, మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పారు, మీరాబాయి అవ్వచ్చు, అండ్ దాంతోపాటు అక్క మహాదేవి, లాలేశ్వరి ఇలాంటి ఉమెన్ సెయింట్స్ కూడా ఉన్నారు కదా సార్, మరి జెండర్ సబార్డినేషన్ అంటారేంటి అని చెప్పి. బట్ కానీ దట్ వాజ్ లిమిటెడ్ టు ఓన్లీ ఎలీట్ క్లాసెస్. కామన్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టిల్ సబార్డినేషన్కి గురవడం అనేది జరిగింది, అప్రెషన్కి గురవడం అనేది జరిగింది, డిస్క్రిమినేషన్కి గురవడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ హిందూ ముస్లిం సింథసిస్ ఏదైతే ఉందో అది మనకు ఎక్స్పీరియన్స్ అయినా త్రూ భక్తి, బట్ స్టిల్ అది కూడా లిమిటెడ్. ఓన్లీ ఎలీట్ వర్గాలు ఎవరైతే ఉంటారో ద ప్రీస్ట్రీ క్లాస్ మాత్రమే ఒకరితో ఒకరు చర్చించుకునేవాళ్ళు. బట్ కామనర్స్ ఆర్ మాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య హాస్టిలిటీ, విద్వేషం ఏదైతే కంటిన్యూ అవుతూనే వచ్చింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ద రీఎన్ఫోర్స్మెంట్ ఆర్ రీఇన్వెన్షన్ ఆఫ్ ఆర్థోడాక్సీ. హిందూ డివోషనల్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏమీ పూర్తిగా ఎండ్ చేయలేదు, బట్ రీఇన్వెంట్ చేసే ప్రయత్నం చేశారు, కొత్త ఫామ్లో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ సగునా సెయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెంపుల్ కల్ట్, ఇమేజ్ వర్షిప్ వీటన్నింటినీ కన్సాలిడేట్ చేయడం అనేది జరిగింది. తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి ఇలాంటి వాళ్ళు. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, లిమిటేషన్గా మనం చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ద నిర్గుణ అండ్ సగుణ డిస్టింక్షన్. దిస్ నిర్గుణ పీపుల్ ఎవరైతే ఉంటారో దే ఆర్ సోషల్లీ రాడికల్, ఇజంట్ ఇట్? వాళ్ళు ఇమేజ్ వర్షిప్ని వీటిని రిజెక్ట్ చేశారు. సగుణ పీపుల్ ఎవరైతే ఉంటారో దే ఆర్ సోషల్లీ కన్జర్వేటివ్, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. సో దిస్ ఇంటర్నల్ కాంట్రడిక్షన్ విత్ ఇన్ ద భక్తిలో ఎప్పుడైతే ఒకరొకరు చెప్తున్నారు, ఇంకొకరు ఎప్పుడైతే ఇంకొకరు చెప్తున్నారో ద ఎంటైర్ పాయింట్ ఆఫ్ భక్తి బికేమ్ వర్త్లెస్ కింద మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మీరు ఒక స్కేల్ తీసుకోండి అమ్మా, ఇక్కడ మీకు ఒక హ్యాండ్ పెట్టండి, ఇక్కడ మీ రెండో హ్యాండ్ పెట్టండి, హ్యాండ్ 1 హ్యాండ్ 2, సేమ్ ఫోర్స్ ఇటు నుంచి అటు నుంచి అప్లై చేయండి. ఒకవేళ హ్యాండ్ 1 ద్వారా ఫోర్స్ ఎక్కువ అప్లై అయింది అనుకోండి, స్కేల్ ఇటువైపు మూవ్ అవుతుంది, అంతేనా? హ్యాండ్ 2 ద్వారా ఎక్కువ ఫోర్స్ వచ్చింది అనుకోండి, ఇటువైపు ఎక్కువ మూవ్ అవుతుంది. బట్ రెండు ఫోర్సెస్ సేమ్గా ఉన్నాయనుకోండి, సిమిలర్గా ఉన్నాయనుకోండి, ఆ స్కేల్ ఏమైనా మూవ్ అవుతుందా? ఇంటాక్ట్గా ఉంటుంది. సో ద స్ట్రక్చరల్ సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాటిలో ఎటువంటి మార్పులు రాకుండా ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? ద నిర్గుణ సగుణ డిస్టింక్షన్. సో ఏ పాపులర్ మూమెంట్ విత్ కాంట్రడిక్షన్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ఎవాల్యుయేటెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిఫైడ్ ఫోర్స్ కింద మనం చెప్పొచ్చు. భక్తి ఒకే లక్ష్యంతో పనిచేసింది అని చెప్పి మనం చెప్పలేం, రైట్? దీస్ ఆర్ సమ్ లిమిటేషన్స్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ పీవైక్యూ థీమ్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ అసోసియేటెడ్ థీమ్ ఉంటుంది, దట్ ఈస్ రోల్ ఆఫ్ ఉమెన్. దీన్ని నేను ఇంకొక సెపరేట్ థీమ్ కింద డిస్కస్ చేస్తానమ్మా, డోంట్ వరీ అట్ ఆల్. ప్రతిరోజు దిస్ పర్టికులర్ సిరీస్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. రైట్ వేలో మెయిన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలో మీరు అర్థం చేసుకోగలుగుతారు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.